హాయ్ హలో దిస్ ఈస్ తేజు అండ్ వెల్కమ్ టు లైఫ్ స్టైల్ జాబ్. మీకు చెప్పినట్టు నేను ఈరోజు మా రయాన్ ఫస్ట్ బర్త్డేకి ఏ గిఫ్ట్స్ వచ్చాయో అవన్నీ మీకు చూపిస్తాను. ఆల్రెడీ వాళ్ళ నాన్న కూతురు కలిసి గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసేసారండి. ఇంకా ఓపెన్ చేసిన గిఫ్ట్స్ ఎలా చూపించాలో నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ సగం ఆడేశారు కూడా. కాకపోతే ఇదొక మెమరబుల్ వీడియోగా ఉండాలి. నా రేయాన్ కొంచెం పెద్దోడు అయిన తర్వాత కూడా వాడి ఫస్ట్ బర్త్డేకి ఈ గిఫ్ట్స్ వచ్చాయని వాడికి తెలియాలి అని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను. వై నాట్ ఈ వీడియో నేను తీయడం, మేము చూసుకోవడం, మా మెమరీ కాకుండా మీకు కూడా చూపిస్తే కొంచెం ఎంటర్టైన్గా ఉంటుంది మీకు అని చెప్పేసి ఈ వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. ఓన్లీ బోరింగ్ వ్లాగ్స్, బోరింగ్ వీడియోస్ ఏముంది స్పెషాలిటీ అని చెప్పి మీరు అనుకోకుండా ఉండాలంటే నేను ప్రతి వీడియోలోనూ ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఒకటి చూపిస్తాను అనమాట. అంటే మేము ఏం వాడుతున్నామో ప్రతిదీ ఆ ప్రోడక్ట్ ఒకటి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అది ఉమెన్ కన్నా మెన్ కన్నా ఎవరికైనా అన్నమాట, పిల్లలకైనా మాత్రం ఆ ప్రోడక్ట్ చూపిస్తాను. ఆ ప్రోడక్ట్ ఏందో మీకు షేర్ చేస్తాను అనమాట. ఓకేనా? వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అది మేము వాడుతున్నాము అండ్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుందని కూడా మేము అనుకుంటాం. ఓకేనా? ఈరోజు వ్లాగ్ అయితే ఆ గిఫ్ట్స్ అండ్ బర్త్డే అప్పుడు నేనైతే వీడియో అయితే తీయలేకపోయాను. ఆ విషయం మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. బట్ ఇప్పుడు ఏంటంటే నేను ఆ పిక్స్ అయితే షేర్ చేస్తాను. వీడియో లాస్ట్లో ఆ పిక్స్ అనేది మీతో షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ దాకా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో అయితే నేను మీకు ఒక వీడియో ఉంటుంది, మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ప్లస్ ఒక ఇన్ఫర్మేటివ్ ప్రోడక్ట్, ఇన్ఫర్మేటివ్ ఏదైనా టిప్ కానీ ప్రోడక్ట్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు షేర్ చేస్తాను. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేసేస్తాను. అయితే మొత్తం అయితే ఓపెన్ చేసేసారు కదా, గిఫ్ట్స్ ర్యాపింగ్ అంతా లేదు. ప్లస్ ఏంటంటే నేను గిఫ్ట్స్ ఎవరెవరు ఇచ్చారో వాళ్ళ పేరు కూడా రిలీవ్ చేయండి. నాకు నచ్చదు అలా ఎవరెవరు ఇచ్చారు గిఫ్ట్స్ అనేది. అయితే మా బాబుకి చాలా బొమ్మలు అండ్ బట్టలు కూడా వచ్చాయన్నమాట. ఒకసారి అవన్నీ మీకు షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఒకటి వచ్చేసి ఫెంటాస్టిక్ క్యాట్. ఈ గిఫ్ట్ ఎవరు ఇచ్చారో కూడా నాకు తెలుసు. వాళ్ళకి స్పెషల్లీ చాలా 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 థ్యాంక్స్. ఈ వీడియో ద్వారా వాళ్ళకి థ్యాంక్స్ అనేది నేను కన్వే చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మ్యూజికల్ డ్రమ్ అన్నమాట. ఇది మా రయాన్కి చాలా చాలా ఇష్టం అన్నమాట. రోజు కూర్చొని దాన్ని కొడుతూనే ఉంటాడు, ఆన్ చేయమని ఒకటే గోల. ఈ మ్యూజికల్ డ్రమ్ కూడా ఎవరిచ్చారో వాళ్ళకి చాలా 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 స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ మై రేయాన్. అండ్ ఇది వచ్చేసి స్పోర్ట్స్ కార్ ఇచ్చారు. ఇది కూడా రేయాన్కి చాలా చాలా నచ్చింది. యాక్చువల్గా ఇలాంటి గిఫ్ట్ 2 వచ్చాయన్నమాట. ఒకటి రేయాన్ తీసుకున్నాడు, ఒకటి మా సహస్ర తీసుకుని వెళ్ళిపోయింది. ఇద్దరు కొట్టుకోకుండా ఒక గిఫ్ట్ వచ్చేసరికి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట. ఇది ఇచ్చిన వాళ్ళకి కూడా చాలా 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 థ్యాంక్స్. మైక్ ఉంది కదా నాన్న? ఓకే. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ క్రాబ్ అండి. ఇది కూడా చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ ఇది ఇచ్చిన వాళ్ళకి కూడా చాలా 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 థ్యాంక్స్. నెక్స్ట్ వచ్చేసి పెంగ్విన్. ఇది 1 స్పెషల్ పర్సన్ ఇచ్చారు. వాళ్ళెవరో నేను పేరు చెప్పను. వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ ఫ్రమ్ రేయాన్. ఎందుకంటే ఈ పెంగ్విన్ రేయాన్ చాలా బాగా ఆడుకుంటాడు. ఎంత బాగా ఇష్టం అంటే అంత బాగా ఇష్టం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది వచ్చి స్పిన్ బన్నీ అన్నమాట. ఇది కూడా చాలా బాగుందండి. అసలు ఒక గిఫ్ట్కి పోలిక లేకుండా చాలా బాగా గిఫ్ట్స్ వచ్చేసాయి ఈసారి రేయాన్. ఫస్ట్ బర్త్డే అయినా కానీ చాలా బాగా ఆడుకుంటూ ఉన్నాడు వీటితో. అయితే కొన్ని అయితే బొమ్మలు మేము కొనుక్కుందాం అనుకున్నాం, కానీ తర్వాత కొందాంలే అని ఆలోచిస్తూ ఉన్న టైంలో అలాంటి బొమ్మలు చాలా మా రేయాన్కి వచ్చేసాయి అన్నమాట. ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకి కూడా చాలా 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 పెద్ద థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జైంట్ బ్లాక్స్ అన్నమాట. ఇది రేయాన్కి కొంచెం పెద్దవాడైతే ఆడుకుంటాడు, అందుకని కొంచెం ఇది కొన్ని వరకు ఓపెన్ చేసాం, కానీ కొన్ని మాత్రం మేము స్టోర్ చేసేసాము అన్నమాట, దాచిపెట్టేసాము. అప్పుడప్పుడు సహస్ర వచ్చినప్పుడు ఆడుకుంటూ ఉంటుంది. ఇప్పుడు సహస్ర ఎక్కడుంది అనుకుంటున్నారు కదా, ఆ వీడియో ముందు ఉంది సహస్రానే. అక్కడి నుంచి మా అమ్మ ఎలా మాట్లాడుతుందని చూస్తుంది. సహస్ర ఒకసారి వచ్చి చూపి నీ ఫేస్ చెప్పు. హాయ్, హౌ ఆర్ యూ?
గిఫ్ట్స్ ఏం చేసావు? ఎన్ని గిఫ్ట్స్ ఎత్తుకెళ్ళావు ఊరికి? గిఫ్ట్ ఎత్తుకెళ్తా. ఎన్ని? 3 గిఫ్ట్. 1 2 3. ఆ బాల్, ఈ ఏరోప్లేన్, ఈ కార్ వాళ్ళు ఇచ్చిన చెప్పావు నువ్వు అది. సరే. ఈ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకి కూడా చాలా 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 పెద్ద థ్యాంక్స్. అండ్ ఇది వచ్చేసి ర్యాబిట్ పియానో అన్నమాట. ఇది చాలా మ్యూజికల్గా అండ్ చాలా బాగా అంటే చాలా వేరియంట్ ఆఫ్ సౌండ్స్ వస్తున్నాయి అన్నమాట. ఇది కూడా మరి చాలా చాలా ఇష్టం. ఇది ఇచ్చిన వాళ్ళకి చాలా 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 పెద్ద థ్యాంక్స్. అండ్ ఇది వచ్చేసి రిమోట్ కార్ అన్నమాట. అసలు ఇది 6 years ప్లస్ వాళ్ళకి, కానీ ఇది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడనమాట. బాబు కదా అని చెప్పేసి ఇచ్చారు, ఆడుకుంటాడని చెప్పేసి. కానీ సహస్ర ఆడుతుంటే రేయాన్ కార్ అని తిరుగుతున్నాడు. ఇది ఇచ్చినందుకు చాలా చాలా పెద్ద థ్యాంక్స్. అన్నీ దానికి స్టోరేజ్ బాక్సెస్లో అలాగే స్టోర్ చేసి పెట్టినాం, కానీ ఇది ఒక్క స్టోరేజ్ బాక్స్ మాత్రం మిస్ అయిపోయిందన్నమాట. రాగానే పెట్టే ఎక్కడంటే పడేసి దీన్ని ఫస్ట్ తీసింది దీన్నే గిఫ్ట్. ఇది చాలా స్పెషల్ నా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చింది గిఫ్ట్. ఈ క్యాక్టస్ అనేది చాలా బాగుంది. అండ్ రేయాన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. వాడైతే భయపడ్డు దీన్ని చూసి, చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు అనమాట. వాడు అరిచిన అరుపులు మళ్ళీ ఇది రికార్డ్ చేసి మళ్ళీ రిపీట్ చేస్తుంది. ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా 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 పెద్ద థ్యాంక్స్. ఈ బ్యూటిఫుల్ క్యూట్ గిఫ్ట్ ఎవరు ఇచ్చారో తెలుసా? వాళ్ళ పేరైతే ఈరోజు నీకు చెప్తాను. అది ఎవరో కాదు, సహస్ర. వాళ్ళ తమ్ముడి కోసం అది కొని తీసుకొచ్చి ఇచ్చింది అనమాట, పాపిట్. వాళ్ళ తమ్ముడు దీన్ని బాగా ఆడుకుంటాడు అనమాట. అదేదో కొట్టుకుంటూ ఉంటే నాకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఏదో స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది అందుకని అప్పుడప్పుడు కూర్చొని దాన్ని నేను పాప్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సహస్ర, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఈ క్యూట్ వెరీ క్యూట్ ఎలిఫెంట్ అనమాట. ఇది చాలా అంటే ఎలిఫెంట్ పిల్లో, ఇది మీకు తెలిసే ఉంటుంది. ఈ పిల్లో ఏంటంటే ఇది ఎవరిచ్చారంటే ఇది ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇవ్వలేదు, ఇది వేరే ఊరు నుంచి వచ్చింది. అది ఎవరంటే రేయాన్ గారి స్పెషల్ ఫేవరెట్ చిన్నమ్మ అన్నమాట. అంటే మా పిన్ని ఊరు నుంచి రేయాన్ కోసం పంపించింది అన్నమాట. తను రాలేకపోయింది బర్త్డేకి. సో రేయాన్కి క్యూట్ ఎలిఫెంట్ పిల్లో అయితే ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ పిన్ని. యాక్చువల్గా రేయాన్ బర్త్డే జరిగి మాత్రం April 7th వాడి బర్త్డే జరిగింది. కానీ నేను ఈ వీడియో అప్లోడ్ చేయడానికి నాకు ఇంత టైం పట్టిందండి. ఎందుకంటే ఒక్కదాన్నే అన్నీ చేసుకుంటున్నాను. పైగా సమ్మర్ మాట. ఈ సమ్మర్ చాలా చాలా హాట్గా ఉంది, అసలు చెప్పలేనమాట. బెంగళూరే ఇట్లా ఉంటే మిగతా ఊర్లు ఎలా ఉంటాయో ఊహించుకుంటేనే కొంచెం భయంగా ఉంది. బాబుని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ఎడిటింగ్ చేసుకొని నాకు చాలా హెడేక్ వచ్చేస్తుంది అన్నమాట. ఎడిటింగ్ చేసుకొని పెట్టడానికి టైం చూసుకొని నేను స్లోగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను, ఏమనుకోకండి ప్లీజ్. అండ్ రేయాన్ గిఫ్ట్స్ ఇంకా ఉన్నాయి. ఇంతవరకు బొమ్మలు అయ్యాయి కదా, ఇప్పుడు బట్టలు కూడా ఉన్నాయి. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి. ఇది వచ్చేసి రేయాన్ బర్త్డేకి వాళ్ళ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళందరూ కలిసి ఇచ్చారన్నమాట గిఫ్ట్. వాళ్ళు కూడా వచ్చారు, ఫ్రెండ్స్ అందరు వచ్చారు. అండ్ క్యూట్ వెండి బౌల్ అన్నమాట. చాలా బాగుంది ఇది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇది కర్డ్ సెట్ అంటారు కదా, కోఆర్డినేట్ సెట్ అంటారు, ఇప్పుడు ఫ్యాషన్ కదా, ఇది ఒకటి వచ్చిందన్నమాట. ఇది కర్డ్ సెట్. అండ్ ఇది వచ్చేసేసి నా నైబర్ అనొచ్చు, నా ఫ్రెండ్ అనొచ్చు, నా వెల్ విషర్ అనొచ్చు, ఆవిడ గిఫ్ట్ చేశారనమాట. చాలా థ్యాంక్స్ సో మచ్ అండి. అండ్ ఈ గిఫ్ట్తో పాటు రేయాన్ ఇంకొక చిన్న బాల్ కూడా ఇచ్చారు. ఆ బాల్ వచ్చేసి మనం గాలి ఊదితే పెద్దది అవుతుందన్నమాట. ఆ బాల్ బాగుంది. అది మా సహస్ర ప్రస్తుతానికైతే ఇక్కడ లేదా తిరుపతి తీసుకెళ్ళిపోయి అది ఆడుకుంటుందన్నమాట. రేయాన్ చిన్నవాడు కదా, అంత పెద్ద బాల్ ఏం చేసుకుంటాడో అది తీసుకెళ్ళిపోయింది. ఓకే, దాన్ని ఏడిపించడం ఎందుకని చెప్పేసి మేము కూడా ఇచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఈ సమ్మర్ వేర్ డ్రెస్సెస్ అన్నమాట. ఇవి వచ్చేసి డంగరీ డ్రెస్సెస్ అంటారు కదా, ఆ డ్రెస్సెస్. ఇది వాళ్ళ క్యూట్ పిన్ని పంపించింది అనమాట. ఇది వాళ్ళ ఫేవరెట్ పిన్ని పంపించింది, ఫస్ట్ పిన్ని. ఇది ఒక పేర్. అండ్ ఇదొక పేర్ పంపించింది అన్నమాట. మొత్తం 2 pairs. థ్యాంక్ యూ సో మచ్ తపస్వి అన్నమాట. అమ్మ నాన్న ఇచ్చారు. చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. బట్ ఈ ఎండల్లో అయితే వేయలేము.
అందుకనే వాళ్ళు ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ ఇచ్చారన్నమాట. కొంచెం వింటర్ సీజన్లో అలా వేయడానికి చాలా బాగుంటాయి అని చెప్పేసి. యాక్చువల్గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎవరెవరైతే వచ్చి రేయాన్ బర్త్డేకి వచ్చి తన్ని ఆశీర్వదించారో చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరంతా దూరం నుంచి వచ్చి మా రేయాన్ హ్యాపీగా ఉండాలి, బాగా ఆనందంగా ఉండాలని ఆశీర్వదించి బర్త్డే పార్టీకి అయితే అటెండ్ అయ్యారు. చాలా పెద్ద థ్యాంక్స్ అండి. బర్త్డే అయితే బాగా జరిగింది. నేను వీడియో అయితే తీయలేకపోయాను, పిక్స్ అయితే మీతో షేర్ చేస్తాను. ఓకే, ఆ పిక్స్ చూసేసేయండి. అండ్ Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy, happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఎందుకని? లైక్ చేస్తేనే కదా నా వీడియోస్ ఇంకా 10 మందికి రీచ్ అవుతాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.